మీలో ఎంతమంది ధర్మస్థలం మీద వేసిన ఒక అలిగేషన్, అదే శవాలు పాతిపెట్టడం అనేది ఒక పెద్ద బూటకం అనుకుంటున్నారు? కర్ణాటకకి చెందిన సమీర్ ఎండి అనే ఒక ఫ్రాడ్ హరామీ ముస్లిం యూట్యూబర్ గాడు ధర్మస్థల టెంపుల్ మేనేజ్మెంట్ని టార్గెట్ చేస్తూ ఒక కట్టు కథని ఏఐ జనరేటెడ్ వీడియోస్ యూస్ చేసి ఇంప్రెసివ్గా ఒక వీడియో చేశాడు. అసలు సౌజన్యకి ఇంటర్ కోర్సే జరగలేదు అని తెలుసా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇది ఒక పెద్ద షాకింగ్. ఏదైనా వైరల్ అయితే అది ట్రెండ్ అవుతుంది, ఆ ట్రెండ్ అందరూ ఫాలో అవుతారు. అలాగే మన తెలుగు యూట్యూబర్స్ అందరూ ట్రెండ్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఈవెన్ నేను కూడా కర్ణాటక న్యూస్ చూసే వరకు. అదే టైంలో సీన్లోకి మహేష్ శెట్టి తిమరుడి అనే ఒక కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ ఎంటర్ అయ్యాడు. ఇతను సీన్లోకి వచ్చిన తర్వాత స్టోరీ మొత్తం మారిపోయింది. హిందూ యాక్టివిస్ట్ వేషం వేసుకొని సౌజన్య కేసుని అడ్డం పెట్టుకొని ధర్మస్థలాన్ని కూల్చే కమ్యూనిస్ట్ ఎజెండా స్టార్ట్ చేశాడు. మరి ఇంతకీ సౌజన్య ఎలా చనిపోయింది? అందరూ అనుకుంటున్నట్టు సంతోష్ రావుని నిర్దోషి అని రిలీజ్ చేయాల. ఇదంతా వీళ్ళతో చేయిస్తుంది, వెనకుండి నడిపిస్తుంది మహేష్ శెట్టి తిమరుడి బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్కి. అలాగే సౌజన్య వాళ్ళమ్మ కుసుమావతి అనే పేరు మీద. వీళ్ళది ఇలా కొనసాగుతూ ఉండగా దీన్ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళ ఐడియాలజీ నుంచి పుట్టుకొచ్చిన ఒక లత్కోర్ హరామీగాడే ఈ ముస్లిం యూట్యూబర్ సమీర్ ఎండి. అజ్మీర్ దర్గాలో 250 అమ్మాయిల్ని, అది కూడా హిందూస్ అండ్ మైనర్స్ని గ్యాంగ్ చేసి చంపేసిన దాన్ని వదిలేసి ఈ సమీర్ గాడు పర్టికులర్గా ఈ కేసుని మాత్రమే పట్టుకొని వేలాడడం అనుకున్న ఉద్దేశం ఏంటి? సౌజన్య వాళ్ళమ్మ ఈ సమీర్ గాని వెనకేసుకొస్తుంది. మరి ఇన్నేళ్ళు హిందువులు ఏం పీకారు అని. ఇలాంటి ఒక హై మూమెంట్ చూసి ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు అని ఒక పెద్ద ప్లాన్తో వచ్చి దెబ్బ కొట్టాడు. వాడే ద విజిల్ బ్లోవర్ భీమా. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సుజాత భట్. ఈమె తన కూతురు 21 year old రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తవ్వకాలు చేశాక ఎస్ఐటి వాళ్ళు విజిల్ బ్లోవర్ని జూనియర్ లాయర్స్కి అప్పగిస్తారు. అప్పచెప్పాక తను నెక్స్ట్ డే వరకు ఎక్కడుంటాడో తెలుసా? ఎనీ గెస్? మహేష్ తిమరుడి ఇంట్లో. కానీ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ విజిల్ బ్లోవర్ నిజం ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు కొట్టండి సమీర్ గారిని చెప్పిరిగేదాకా. జీవంత సాక్ష్యం అన్నావు కదరా, శివ తాండవం అన్నావు కదరా, ఇప్పుడు ఉంటుందిరా మీకు అసలైన శివ తాండవం. జటాటవి కలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవ్యలంబ్యలంబిధాం భుజంగతుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాదమడ్డమర్మయం. ధర్మస్థలం మీద కోల్పోయిన నమ్మకాన్ని మనమే తిరిగి తీసుకురావాలి.